నమస్కారం. సిక్కోలు హృదయ స్పందన న్యూస్కు స్వాగతం. నేను మీ సత్యం. ఈరోజు వార్తా విశేషాలు ఇలా ఉన్నాయి. భాజపా జిల్లా శాఖ ఆధ్వర్యంలో బుధవారం నగరంలోని 80 ఫీట్ రోడ్లోని ఓ ఫంక్షన్ హాల్లో బడ్జెట్పై మేధావులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు బిర్లంగి ఉమామహేశ్వరరావు అధ్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో అందరూ ముక్త కంఠంతో నరేంద్ర మోడీ సారథ్యంలో వెలువడిన 2024 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ సువర్ణాధ్యాయం అని కొనియాడారు. రాష్ట్రానికి డబుల్ ఇంజన్ సర్కారు రావడం వల్ల మేలు జరిగిందని అన్నారు. రాజధాని ఏర్పాటుకు 15,000 కోట్ల రూపాయలు ఇవ్వడం నిజంగా ఆనందదాయకమని కొనియాడారు. పోలవరం పూర్తి చేసే బాధ్యత కేంద్రానిదే అని బడ్జెట్లో ప్రస్తావించడం గొప్ప విషయమని అన్నారు. పూర్వోదయ పథకంలో రాష్ట్రాన్ని చేర్చి వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి చేయాలని కేంద్రం తీసుకున్న నిర్ణయానికి రాష్ట్ర ప్రజలు అన్ని వర్గాలు ప్రధాని నరేంద్ర మోడీకి రుణపడి ఉంటారని కొనియాడారు. బంగారంపై సెస్ తగ్గించి చరిత్రలో నిలిచిపోయేలా చేశారని అన్నారు. ఇలా ఒకటేమిటి, విద్య, వైద్యం, పర్యావరణం, మహిళలు, యువత, రైతులు ఇలా అన్ని వర్గాలకు స్పృశిస్తూ అందరి మేలు జరిగేలా బడ్జెట్ రూపొందించారని నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలిపారు. జీఎస్టీ విషయంలో కొన్ని సమస్యలు ఉన్నాయని, రంధ్రాన్వేషణ చేసి లోపాలు సవరించి అందరికీ న్యాయం చేయాలని కోరారు. ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించేలా బడ్జెట్ రూపకల్పన బాగా చేశారని అన్నారు. పర్యావరణాన్ని రక్షించేందుకు ప్లాస్టిక్ వాడకం తగ్గించేలా వాటిపై 25% అదనపు సుంకం విధించడం శుభపరిణామమని కొనియాడారు. సమావేశంలో శ్రీకాకుళం నగరంలోని ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్ ఐకే రావు, ప్రముఖ ఫిజిషియన్ డాక్టర్ బొడ్డేపల్లి సురేష్, వ్యాపారవేత్త పొట్నూరు శ్రీనివాసరావు, గోల్డ్ మర్చెంట్ సంఘం జిల్లా అధ్యక్షులు సాంబమూర్తి, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ నటుకుల మోహన్, యువ ఆడిటర్ తమ్మాన వెంకట నరసింహమూర్తి, జూనియర్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ పూర్వ అధ్యక్షులు మణిశర్మ, పార్టీ నేతలు పూడి తిరుపతిరావు, అట్టాడ రవిబాబ్జీ, శర్మాన ఉమామహేశ్వరి, జాతీయ కౌన్సిల్ సభ్యులు చల్లా వెంకటేశ్వరరావు, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోరాడ అప్పలరాజు తదితరులు హాజరయ్యారు. అప్పటికి ఇవాళ మూలపేట కోర్టు ఏదైతే ఉందో ప్రపోజల్ భావనపడినట్టుగా ఉండేది. ఆ సందర్భంలో ఆ రోజు కేంద్ర ప్రభుత్వం మీద మేమందరం కూడా శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి చెందాలి అనేసి అంటే, ఇంకా నేనైతే ఏం మాట్లాడేవాడిని అంటే, మా జిల్లాలో ఇండస్ట్రీస్ ఉన్నాయంటే అవి విశ్వసనీయమైనటువంటి ఇండస్ట్రీస్ ఉన్నాయి మా పైడిగవరం దగ్గర. అవి వాటి వల్ల మా ప్రాణాలు పోవడానికే కనిపిస్తే మాకు ఆహారం రావడానికి పని కావట్లేదు అని చెప్పి కూడా మాట్లాడాడు. ఆ నేపథ్యంలో 2000 సంవత్సరంలో వాజ్పేయి గారి ప్రభుత్వం ఉన్నాక మేము ఈ విషయం తీసుకెళ్లి బావపాడు సంబంధించి కాన్సన్ట్రేషన్ చేసినటువంటి నేపథ్యంలో దేనికి చేసామని అంటే, ఒక పోర్టు వస్తే సరే ఇవాళ మన కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి మన పార్లమెంట్ సభ్యులు ఎయిర్పోర్ట్ కూడా ప్రయత్నం జరుగుతుంది. అంటే పోర్టు ఆధారిత అభివృద్ధి జరిగేటప్పుడు మీరు ఆలోచించినటువంటి మంచి ఆలోచన, ఈ ఆలోచనని మేము ఆ రోజు కూడా ఆలోచించి మేము రకంగా చెప్తున్న మెచ్యూరిటీ లేనటువంటి సందర్భంలోనే 30+ ఉండేటువంటి ఆలోచించి చేయడం జరిగింది. తర్వాత 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో అది కాస్త ఇవాళ మూలపేట అయితే కాస్త మూలలో పడినటువంటి నేపథ్యంలో మనం వెనక్కి. దీనితో పాటు ఇప్పుడు కోస్టల్ క్యారిడార్ పెంచమని అడిగింది కూడా ఇవాళ కాదు. పాతపట్నం నియోజకవర్గం అభివృద్ధికి సహకరించాలని ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు సీఎం నారా చంద్రబాబు నాయుడుకు విజ్ఞప్తి చేశారు. వెనుకబాటుకు గురైన నియోజకవర్గాన్ని అత్యధిక నిధులిచ్చి ఆదుకోవాలని, రైతుల పంటలకు నీరు అందించేందుకు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు పూర్తి సహకారం అందించి రహదారుల నిర్మాణాలకు, మరమ్మతులకు సహకారం అందించాలని కోరారు. ఈ సందర్భంగా నియోజకవర్గంకు అత్యధిక నిధులు మంజూరు చేయాలని, అలాగే రైతుల పంటలకు అనువుగా ఉండేందుకు మహేంద్రతనయ, వంశధార నదులపై లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల మంజూరుకు సహకారం అందించడంతో పాటు రహదారుల నిర్మాణానికి, మరమ్మతులకు నిధులు వెచ్చించాలని కోరినట్లు మీడియాకు తెలిపారు. సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి పాతపట్నం అభివృద్ధికి సహకారం అందిస్తానని తెలియజేశారని, ఇది చాలా సంతోషంగా ఉందని అన్నారు. వృత్తి పట్ల, జర్నలిస్టుల సంఘం పట్ల నిబద్ధత గల జర్నలిస్టుగా, నాయకుడిగా దివంగత కోనపాపారావు చేసిన సేవలు అమూల్యమైనవని వక్తలు కొనియాడారు. బుధవారం ఉదయం స్థానిక గరిమెల్ల ప్రెస్ క్లబ్లో జరిగిన సంతాప సభలో పలువురు మాట్లాడారు. ఒక పల్లెటూరులో మధ్యతరగతి వ్యవసాయ కుటుంబంలో జన్మించి కులాంతర వివాహం చేసుకుని తన కుమార్తెకు కూడా కులాంతర వివాహం చేసి
వ్యక్తిగత జీవితంలోనూ ఆదర్శంగా జీవించారని వారు గుర్తు చేసుకున్నారు. ఒక గ్రామీణ విలేకరిగా జీవితం ప్రారంభించి జర్నలిస్టుల సంక్షేమం కోసం, హక్కుల కోసం ఏపీడబ్ల్యూజే తరపున రాజీలేని పోరాటం చేశారని తెలిపారు. యూనియన్ జిల్లా అధ్యక్షునిగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా, జాతీయ యూనియన్ కౌన్సిల్ సభ్యునిగా ఆయన చొరవతో ఎంతో మందికి చేరువగా నిలిచారని చెప్పారు. యూనియన్ జిల్లా అధ్యక్షుడు చింతాడ అప్పలనాడు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఐజేయు జాతీయ కార్యవర్గ సభ్యులు నల్లి ధర్మారావు, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎన్ ఈశ్వరరావు, సామ్నా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎంవి మల్లేశ్వరరావు, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కనకాల రామారావు, సామ్నా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సింగూరు శ్రీనివాస్, కుంచే చిన్నారావు, గరిమెల్ల ప్రెస్ క్లబ్ కార్యదర్శి ఎస్ నవచైతన్య, కోశాధికారి చౌదరి సత్యనారాయణ, కార్మిక సంఘ నాయకులు టి తిరుపతిరావు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు విఎస్ నాయుడు, బొరుకుల శ్రీనివాస్, జీవి నాగభూషణ్, చల్లా గణపతిరావు, కె భాస్కర్రావు, శ్రీనివాస్, జీవీఎన్ మూర్తి, కొంగరాపు కృష్ణ, రహీం, సత్యనారాయణ, బద్రి తదితరులు ఉన్నారు. జాయింట్ కలెక్టర్గా మల్లార్పు నవీన్ శ్రీకాకుళం జిల్లాపై చెరగిన ముద్ర వేశారని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ కొనియాడారు. బదిలీపై వెళ్తున్న జాయింట్ కలెక్టర్కు మంగళవారం సాయంత్రం జిల్లా అధికారులు, రెవెన్యూ యంత్రాంగం ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అతి ముఖ్యమైన మూలపేట పోర్టు భూసేకరణ, రీసర్వే, ధాన్యం సేకరణలో ఆయన మంచి పనితీరు కనబరిచారని తెలిపారు. అన్నిటికంటే ముఖ్యంగా ఎన్నికల నిర్వహణలో ఒక గొప్ప ప్రతిభావంతుడైన అధికారిగా గుర్తింపు తెచ్చుకున్నారని చెప్పారు. మంచి ప్రణాళికతో, సరైన తీరుతో మెరుగైన సామర్థ్యం కలిగిన అధికారిగా, వ్యక్తిగా ఉండి మంచి సూచనలు, సలహాలు ఇచ్చేవారని జాయింట్ కలెక్టర్ సేవలను కొనియాడారు. ఏపీసీఆర్డీకు ఆయన సేవలు ఎంతగానో దోహదపడతాయని చెప్పారు. బదిలీపై వెళ్తున్న జేసీ ఎం నవీన్ మాట్లాడుతూ తన విధి నిర్వహణలో తోడ్పాటు అందించిన అధికారులు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఆత్మీయ సత్కారం మరువలేనిదని అన్నారు. మూలపేట పోర్టు భూసేకరణ, తక్కువ వ్యవధిలోనే పోర్టు పనులు ప్రారంభించడం, రీసర్వే, ఎన్నికల నిర్వహణ, ముఖ్యంగా ధాన్యం సేకరణ, రైతులకు సకాలంలో చెల్లింపులు తనకెంతగానో తృప్తినిచ్చాయని ఈ సందర్భంగా చెప్పారు. తాను ఎక్కడ పనిచేసినా శ్రీకాకుళం జిల్లా ఎప్పుడూ తనకు ప్రత్యేకమేనని అన్నారు. అనంతరం జేసీని అధికారులంతా ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ నూరుల్ అహ్మద్, ఆర్డీఓ సిహెచ్ రంగయ్య, సిపిఓ ప్రసన్నలక్ష్మి, బీసీ కార్పొరేషన్ ఈడీ గెడ్డమ్మ, శ్రీకాకుళం మున్సిపల్ కమిషనర్ చల్లా ఓబులేసు, డిఎంహెచ్ఓ బి మీనాక్షి, జిల్లా ఉపాధి కల్పనాధికారి సుధా, పశుసంవర్ధక శాఖ జేడి జయరాజ్, డిఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికులపై వార్డు సెక్రటరీలు, కూటమి ప్రభుత్వ వార్డు ఇన్ఛార్జీల వేధింపులు ఆపాలని, కార్పొరేషన్ పరిధికి అనుగుణంగా కార్మికుల సంఖ్య పెంచాలని కోరుతూ శ్రీకాకుళం నగరంలోని మస్తర్ పాయింట్ల వద్ద బుధవారం ఉదయం కార్మికులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ చనిపోయిన కాంట్రాక్ట్ కార్మికుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వాలని, పర్మనెంట్ కార్మికులకు సరెండర్ లీవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సక్రమంగా పనిముట్లు ఇవ్వాలని అధికారులను విన్నవించుకుంటున్నా మున్సిపల్ హెల్త్ ఆఫీసర్లు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మస్టర్ పాయింట్ల వద్దే ఎఫ్ఆర్ఎస్ తీసివేయాలని కోరారు. కార్మికులు పనిముట్లు ఇవ్వకుండా పనిభారం మోపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్స్పెక్టర్ ఒక పని, సెక్రటరీ ఒక పని, వార్డ్ ఇన్ఛార్జీలు వచ్చి మరొక పని చెబుతున్నారని, తమ పనిని సక్రమంగా చేసుకోనివ్వకుండా ఆటంకం కలిగిస్తున్నారని, చెయ్యకపోతే కార్మికులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నిరసన కార్యక్రమంలో సంఘ నగర అధ్యక్షుడు ఏ గణేష్, ఆర్ ఈశ్వరమ్మ, ఏ గురుస్వామి తదితరులు పాల్గొన్నారు. పుష్కట్లతో బండ్లు బాగులేవు, డంపర్ పిల్లలు బాగులేవు, అది బాగు చేయరు. ఏది చేయకపోతే పనులు చేయమంటే ఎలా చేస్తాము? మేము కూడా యంత్రాలు కాదు, మేము మనుషులమే. మా పనులు మేము చేయాలంటే మాకు పనిముట్లు సక్రమంగా ఇవ్వాలి, మాకు రావాల్సింది ఇవ్వాలి. ఎంహెచ్ఓ ఒక అధికారి ఉండి మన సమస్య పరిష్కారం చేయాలి. మన కోసం పనులు చేయించుకోవడం కూడా కాదు, మన పని కూడా చేయించాలి.
సలన్లు ఇవ్వలేదండి. గుమ్మస్ అంటే గుమ్మస్కి పనులు చేయకంటే ఇబ్బంది. వెనుకబడిన తరగతుల సంక్షేమ హాస్టల్ సమస్యలపై దృష్టి సారించాలని సంబంధిత మంత్రి సవితను ఎమ్మెల్యే గొండు శంకర్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవితను గొండు శంకర్ మంగళవారం నాడు మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు. వెనుకబడిన తరగతుల వసతి గృహాలు దయనీయ స్థితిలో ఉన్నాయని వివరించారు. చాలా వసతి గృహాల్లో మౌలిక సదుపాయాలు మరమ్మతులు చేపట్టాల్సి ఉందని అన్నారు. అదేవిధంగా సిబ్బంది కొరత వెంటాడుతోందని మంత్రికి వివరించారు. విద్యుత్ సమస్యలు అధిగమించేందుకు సోలార్ సిస్టమ్ అందుబాటులోకి తేవాలని, సొంత భవనాలు లేని హాస్టళ్లకు పక్కా భవనాలు నిర్మించాలని కోరారు. వీటితో పాటు పాత మెనూ ఛార్జీలను సైతం పెంపుదల చేయాలని గొండు శంకర్ మంత్రి సవితకు విన్నవించారు. సానుకూలంగా స్పందించిన మంత్రి వెనుకబడిన తరగతుల సంక్షేమ వసతి గృహాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. హెల్మెట్ వాడితే ప్రాణాపాయం ఉండదని, అతివేగం ప్రమాదమని ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మెట్ట సుధాకర్ తెలిపారు. జేసీఐ శ్రీకాకుళం మెయిన్ అధ్యక్షులు కోన అనిల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జేసీఐ వారోత్సవాలలో భాగంగా 2వ రోజు ప్రమాదాల నిర్వహణపై అవగాహన కార్యక్రమాన్ని స్థానిక పాత బస్టాండ్ శ్రీ పొట్టి శ్రీరాములు కోడెల వద్ద నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ట్రాఫిక్ ఎస్ఐ మాట్లాడుతూ నగరంలో పలు కూడలిలలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, దానికి పూర్తి బాధ్యత మనదేనని అన్నారు. గమ్యానికి తొందరగా చేరుకోవాలనే అత్యుత్సాహంతో వాహన చోదకులు అతివేగంతో వెళ్తున్నారని, అతివేగంతో మనం ప్రమాదంలో పడటమే కాకుండా ఎదుటివారి ప్రమాదానికి కూడా కారకులవుతున్నామని అన్నారు. వాహన చోదకులు తమ కుటుంబ సభ్యుల కోసం ఆలోచించి ఇప్పటికైనా వాహనాలను హెల్మెట్ ధరించి జాగ్రత్తగా నడపాలని కోరారు. అధ్యక్షులు కోన అనిల్ కుమార్ మాట్లాడుతూ గమ్యానికి 10 నిమిషాలు ఆలస్యమైన సురక్షితంగా చేరుకోవాలని, మన అతివేగంతో జరిగే ప్రమాదాలతో జరగరానిది జరిగితే కుటుంబమంతా బాధపడాల్సి వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు ఉర్లం శివతేజ, జేసీఐ శ్రీకాకుళం మెయిన్ ట్రెజరర్ మధు, ఉపాధ్యక్షులు ఆర్ శ్రీనివాసరావు, డైరెక్టర్ పద్మభూషణ్ సాయి తదితరులు పాల్గొన్నారు. గొప్ప ప్రజారంజక బడ్జెట్గా కేంద్ర బడ్జెట్ 2024 ఉందని శ్రీకాకుళం జిల్లా బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు గొలువి కరుణాకర్రావు అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కట్టుబడి ఉంది అనడానికి ఈ బడ్జెట్ నిదర్శనం అని ఆయన బుధవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై మోడీ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది అనడానికి నిదర్శనంగా కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి పెద్ద ఎత్తున బడ్జెట్ కేటాయింపులు చేయడం ద్వారా రాష్ట్ర ప్రజలకు భవిష్యత్తుపై భరోసా కల్పించారని అన్నారు. కేంద్ర బడ్జెట్ 2024లో ఆంధ్రప్రదేశ్కు కీలక సాయం ప్రకటించారని, ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కోసం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వివిధ ఏజెన్సీల ద్వారా 15,000 కోట్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పడం హర్షదాయకం అన్నారు. రాష్ట్ర అభివృద్ధే కూటమి ప్రభుత్వ ఆశయ లక్ష్యమని టీడీపీ నగర అధ్యక్షులు మాదారపు వెంకటేష్ అన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రం అన్ని విధాలుగా భ్రష్టుపట్టిపోవడమే వైసీపీ ఆశయమని, అందుకే కేంద్రంలో ఉన్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్రానికి బడ్జెట్లో చేసిన సహాయాన్ని స్వాగతించలేక సొల్లు కబుర్లు చెబుతున్నారని అన్నారు. అమరావతి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందడం కూటమి ప్రభుత్వ ఆశయమని, వైసీపీకి అభివృద్ధి అంటే ఆమడ దూరమని, ఆ పార్టీకి అది ఇష్టం లేకనే కూటమి ప్రభుత్వంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ఆక్రోశంతో మాట్లాడుతున్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సహాయాన్ని కూడా వైసీపీ వారు వ్యతిరేకిస్తూ రాష్ట్రాభివృద్ధి, ప్రజల సంతోషాన్ని అడ్డుకుంటున్నారని, ఇదే విధంగా వైసీపీ ప్రవర్తిస్తే ఇప్పుడున్న 11 స్థానాలు ఇచ్చిన ప్రజలు 2029 ఎన్నికల్లో 1 స్థానానికే వైసీపీని పరిమితం చేస్తారని జోస్యం పలికారు. అయితే రాష్ట్ర ప్రజలే వైసీపీ నాయకులను ఘోరంగా ఓడించి పొమ్మంటే ఢిల్లీలో కుట్రపూరిత చౌకబారు ధర్నాలు, మాయమాటలు చెబితే నమ్మే పరిస్థితి లేదన్నారు. సమాజంలో ఉన్న వృద్ధులకు, రోగగ్రస్తులకు, ఆర్తులకు మేమున్నామని భరోసా కల్పించినప్పుడే స్వామికి ఆనందం కలుగుతుందని సత్సాయి సేవా సంస్థల జోనల్ కన్వీనర్ ఎం జనార్దన్ రావు అన్నారు. ప్రతి నెల 23వ తేదీ రోగులకు కరస్పర్శ, వృద్ధులకు పరామర్శ, ఇదే సేవానిరతికి నిదర్శనం అనే నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు ఆయన తెలిపారు. మంగళవారం వేనమ్మపేట, అక్కులపేట శ్రీ సత్యసాయి సేవా సమితి తరపున 81 ఏళ్ల వయస్సు కలిగిన సీనియర్ భక్తుడు
కొనపల మల్లేశ్వరరావుని సమితి కోఆర్డినేటర్లు వెంకట్రావు, సాయి, పోలినాయుడులతో కలిసి గృహానికి వెళ్ళి వారితో 20 నిమిషాల పాటు క్షేమ సమాచారాలు అడిగిన అనంతరం వారికి పళ్ళు, స్వామివారి ప్యాకెట్ క్యాలెండరు, విభూది ఇచ్చి ఆశీస్సులు పొంది రావడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అందరికీ ఆమోదయోగ్యమైన బడ్జెట్ అని జనసేన ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు పిసిని చంద్రమోహన్ అన్నారు. ఈ మేరకు ఆయన గురువారం నాడు ఒక ప్రకటన విడుదల చేశారు. 10 ఏళ్ల విజన్తో బడ్జెట్ రూపొందించారని పేర్కొన్నారు. ఏ ఒక్క రంగానికి కూడా విస్మరించలేదని తెలిపారు. గ్రామీణ ఆర్థికాభివృద్ధికి, సమీకృత ఆర్థికాభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇచ్చారని పేర్కొన్నారు. రైతులకు, పేద మధ్యతరగతి ప్రజలకు అనుకూలమైన బడ్జెట్ ఇదని, పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారని తెలిపారు. మహిళలకు కూడా ఇది అనుకూలమైన బడ్జెట్ అని, ముద్రా స్కీమ్ ద్వారా వారు ₹1,00,000 వరకు వ్యాపారం కోసం పొందుతారని వివరించారు. వచ్చే 5 ఏళ్లలో సుమారు 20 లక్షల మంది యువతకు నైపుణ్యాల శిక్షణ, 500 పెద్ద కంపెనీల్లో ఇంటర్న్షిప్లు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 3 కోట్ల అదనపు ఇళ్ల నిర్మాణం, ముద్రా రుణాలు, మహిళలు, బాలికలకు ప్రత్యేక బడ్జెట్, కొత్త ఉద్యోగాలకు 3 ప్రోత్సాహకాలు, ఇలా అన్ని వర్గాలకు మేలు కలిగేలా బడ్జెట్ రూపకల్పన చేసినట్లు వివరించారు. వ్యవసాయానికి పెద్దపీట వేయడం హర్షించదగ్గ విషయమని పేర్కొన్నారు. పాతపట్నంలో రైతు బజార్ను ఏర్పాటు చేయాలని సంబంధిత శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుకు పాతపట్నం ఎమ్మెల్యే గోవిందరావు విజ్ఞప్తి చేశారు. సచివాలయంలోని ఆయన కార్యాలయంలో మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన గోవిందరావు రైతు బజార్ ఏర్పాటుకు సహకారం అందించాలని కోరుతూ వినతి పత్రాన్ని అందించారు. మంత్రితో మాట్లాడుతూ కొత్తూరు మండల కేంద్రంలో రైతులు పండించే పంటలు నిల్వ ఉంచేందుకు గాను ఒక కోల్డ్ స్టోరేజ్ మంజూరు చేయాలని కోరగా సానుకూలంగా మంత్రి స్పందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. కిల్కారి మొబైల్ అకాడమీ సేవలపై బుధవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సమావేశ మందిరంలో డిఎంఎన్హెచ్ఓ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ బి మీనాక్షి మాట్లాడుతూ మాతా శిశు మరణాల నియంత్రణే లక్ష్యంగా కిల్కారి సేవలు అని వివరించారు. వాయిస్ కాల్స్ సేవలతో మాతా శిశు ఆరోగ్యానికి భద్రత అని, గర్భిణీలు, బాలింతలు, శిశువుల ఆరోగ్యంపై భారత ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి సారించిందని వివరించారు. మాతా శిశు మరణాల నివారణే లక్ష్యంగా కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. గర్భిణీలు, బాలింతలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన ఆహార నియమాలు, వైద్య పరీక్షల తదితర అంశాలపై అప్రమత్తం చేసేందుకు కిల్కారి పేరిట వాయిస్ కాల్స్ అందించేందుకు ప్రభుత్వం రూపకల్పన చేసిందని అన్నారు. ప్రతి గర్భవతికి అవగాహన కల్పించే దిశగా ఆశా కార్యకర్త కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్టేట్ ప్రోగ్రామ్ మేనేజర్ రాజు లంకపల్లి, రీజనల్ ప్రోగ్రామ్ అధికారి ఆర్ మోహన్ రావు, హెచ్ఈఈఓ ముఖలింగం, డిపిహెచ్ఎన్ఓ శైలజ, డిసిఎం రవిప్రసాద్, డిఈఎంఓ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలోనే బలగ ప్రభుత్వ డిఎల్టీసీ, ఐటీఐకి 2వ విడతలో దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఈ నెల 27 ఉదయం 9 గంటలకు కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు అసిస్టెంట్ డైరెక్టర్ రామ్మోహన్ రావు బుధవారం పేర్కొన్నారు. ఈ మేరకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులందరూ అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఆ రోజు ఐటీఐకి హాజరు కావాలని ఆయన వెల్లడించారు. వైకాపా హయాంలో జరిగిన భూ ఆక్రమణల సమస్యలను పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారులను బీజేపీ నేత చల్లా వెంకటేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు చల్లా వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావును, శ్రీకాకుళం డివిజన్ రెవెన్యూ అధికారి సిహెచ్ రంగయ్యలను కలిసి వైకాపా హయాంలో జరిగిన భూ ఆక్రమణలు, భూ సర్వేల అవకతవకలను పరిష్కరించాలని కోరారు. వైకాపా ప్రభుత్వ హయాంలో ఆనాడు బాధితులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా కూడా రాజకీయ ఒత్తిడుల కారణంగా వాటిని పరిష్కరించలేదని తెలిపారు. భూ ఆక్రమణలు, భూ సర్వే బాధితులతో కలిసి వెంటనే బాధితుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. వినతి పత్రం అందజేసిన వారిలో బీజేపీ జిల్లా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి బైపల్లి రాజేశ్వరి, బీజేపీ భవన నిర్మాణ కార్మికుల సెల్ జిల్లా కన్వీనర్ గురుగుబెల్లి రాజు, సిహెచ్ లక్ష్మీనారాయణ తదితరులు ఉన్నారు. ప్రతిరోజు పోలీస్ స్టేషన్ పరిధిలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించి గంజాయి, నాటుసారా ప్రదేశాలను గుర్తించి ప్రత్యేక నిఘా పెట్టాలని జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి పోలీస్ అధికారులను ఆదేశించారు. జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి మంగళవారం నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలోని జిల్లాలోని పోలీస్ అధికారులతో జిల్లా ఎస్పీ నెలవారీ నేర సమీక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా
జిల్లాలో ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న జనాభా, భూ నైసర్గిక స్వరూపం, సరిహద్దు ప్రాంతాలు, జాతీయ రహదారి, సముద్ర తీర ప్రాంతం, శాంతి భద్రతల సమస్యలు, నేరాల నమోదు, నేర ప్రవృత్తి తీరు, సమస్యాత్మక గ్రామాలు, ట్రబుల్ మ్యాంగర్స్, స్టేషన్లో పనిచేస్తున్న సిబ్బంది తదితరుల అంశాలపై క్షేత్రస్థాయిలో ఆరా తీశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్న ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది బాధ్యతతో విధులు నిర్వర్తించి ప్రజలకు నిష్పక్షపాతమైన పోలీస్ సేవలను అందించాలని ఎస్పీ పేర్కొన్నారు. ఫిర్యాదుదారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వెంటనే సదరు ప్రదేశానికి చేరుకొని వాస్తవాలు పరిశీలించి సమగ్రమైన విచారణ జరిపిన తర్వాత ఉన్నతాధికారులకు సమాచారం అందించాలని ఎస్పీ ఆదేశించారు. సమీక్షా సమావేశంలో అదనపు ఎస్పీలు జి ప్రేమ్ కాచల్, వి ఉమామహేశ్వరరావు, డిఎస్పీలు బాలచంద్రారెడ్డి, శృతి, త్రినాథరావు, నాగేశ్వరరెడ్డి, శ్రీనివాసరావు, ఏఓ గోపీనాథ్, సిఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. నగరంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ బ్యాంగిల్ అండ్ ఫ్యాన్సీ స్టోర్ అగ్ని ప్రమాదానికి గురైంది. వెంటనే సమాచారాన్ని అగ్నిమాపక శాఖ అధికారులకు తెలియజేయడంతో వారితో పాటు పోలీసులు సైతం సంఘటనా స్థలానికి విచ్చేసి మంటలను అదుపు చేశారు. నగరంలోని స్థానిక వీనస్ హోటళ్ల పక్కన పరమేశ్వరి అండ్ ఫ్యాన్సీ స్టోర్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నష్ట వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. సంఘటన జరిగిన అనంతరం అధికారులు నష్టాన్ని అంచనా వేస్తున్నారు. జిల్లాలో ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని జిల్లా ఫ్లోరోసిస్ కన్సల్టెంట్ ఎల్ అరుణజ్యోతి తెలిపారు. బుధవారం రాగోలులోని ఎంపీపీఎస్ రాగోలు పాఠశాలలో ఫ్లోరోసిస్పై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఫ్లోరోసిస్ వ్యాధి బారిన పడకుండా కాల్షియం ఉండే పాలు, పాలకూర, పండ్లు, నువ్వులు అధికంగా తీసుకోవాలని సూచించారు. 1 నుంచి 5వ తరగతి విద్యార్థులు ఫ్లోరోసిస్ బారిన పడకుండా అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ఈ అవగాహన కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ ఉమామహేశ్వరి, ఎంఎల్హెచ్పి సుచిత్ర, ఆశా కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు. బఠానీలు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పలువురు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిని రెగ్యులర్గా ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమయ మహాభాగ్యంలో తెలుసుకుందాం. బఠానీలు నోటికి రుచినివ్వడమే కాదు, వీటిని తీసుకోవడం వల్ల చక్కని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఒమేగా 3 ఫ్యాట్స్, యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉన్న ఈ బఠానీలను తీసుకోవడం వల్ల చర్మం ముడతలు పడకుండా ఉంటుందని ఆహార నిపుణులు చెబుతున్నారు. పచ్చి బఠానీలు ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల మనకి ఎక్కువ ఆకలి అనిపించదు. పచ్చి బఠానీలను ఉడకబెట్టుకుని మాత్రమే కాకుండా అనేక రకాలుగా కూరలు, సూప్ చేసుకుని తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. సన్నగా, నాజూగ్గా కనబడాలనుకునే వారికి బఠానీలను ఎక్కువగా తీసుకుంటే మంచిది. మలబద్ధకంతో బాధపడేవారు పచ్చి బఠానీలను ఆకుకూరలు, కూరగాయలతో కలిపి తీసుకుంటే విరేచనం సాఫీగా జరిగి మలబద్ధకం నుండి విముక్తి పొందవచ్చు. అల్జీమర్స్, ఆర్థరైటిస్ వంటి జబ్బులు రాకుండా బఠానీల్లోని పోషకాలు అడ్డుకుంటాయి, ఎముకలను కాపాడతాయి. కొవ్వు శాతం తక్కువగా ఉన్న బఠానీల్లో ప్రోటీన్, ఫైబర్, పోషకాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు వీటిని అధికంగా తీసుకోవాలి. బఠానీలో అత్యధిక మొత్తంలో ఉన్న ఫైటోన్యూట్రియన్స్ పొట్ట క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడతాయి. ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ కలిగిన బఠానీలను తినడం వల్ల రోగనిరోధక వ్యవస్థ మెరుగ్గా తయారవుతుంది. ఫైబర్ అధికంగా ఉన్న బఠానీలను తీసుకోవడం వల్ల రక్త సరఫరా సరిగ్గా జరుగుతుంది. దీనివల్ల టైప్ 2 డయాబెటీస్ రాకుండా ఉంటుంది. B1, B2, B3, B6 విటమిన్లను కలిగిన బఠానీలను తీసుకోవడం వల్ల గుండె సమస్యలను ముప్పు నుంచి తప్పించుకోవచ్చు. ఒక కప్పు బఠానీలు 44% విటమిన్ Kను కలిగి ఉంటాయి. అందువల్ల వీటిని తీసుకోవడం వల్ల ఎముకలు బలంగా మారతాయి. మార్కెట్లో ఏడాది మొత్తం దొరికే బఠానీలను ఇష్టంగా తిని లాభాలు పొందవచ్చు. బహిరంగ మార్కెట్లో కేజీ 40-50కి మధ్య దొరుకుతున్నాయి. క్యాన్సర్కు వ్యతిరేకంగా పోరాడే ఔషధ గుణాలు ఉన్నాయి. రోజుకు 1 కప్పు మోతాదులో తీసుకుంటే క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయని పరిశోధనల్లో తేలింది.
బఠానీలు తినడం వల్ల బీపీని కంట్రోల్లో ఉంచవచ్చు. అయితే రాత్రిపూట మాంసాహారం, మసాలా దినుసుల్లో వీటిని చాలా తక్కువగా తీసుకుంటే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షిస్తున్న మహనీయుల మాటల్లో నుంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. మౌనం సమ్మతిని ఇస్తుంది, త్యాగం ముక్తిని ఇస్తుంది. జంతువులు తమ చూపులోనే వాటి భాష వ్యక్తీకరింపబడుతుంది. చెట్లు తమ పరిసరాలలోనే తమ శక్తిని నింపబడతాయి. ఋషులు తమ ఏకాంతములోనే చైతన్యమును అనుభూతిపరచగలరు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైనది. ఎస్డివి స్పేస్ స్పందన అని టైప్ చేసి ప్రేక్షకులు తమకు అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.